సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఒక బలమైన మాట యెషయా గ్రంథము 43 అధ్యాయము 1 వచనం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఇస్తున్న భరోస్కరము. నేటి యొక్క ఉదయ కాల సమయము చాలా వేదంతో నువ్వు ఉన్నావా? చాలా దినాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వేమీ జరగట్లేదని బాధపడుతూ దుఃఖపడుతూ దిగులుతో ఉన్నావా? లేదా ఈరోజు అనుకున్నావేమో, ఇదే నా ముగింపు దినము, నేను ఇంకా జరగదు నా జీవితంలో, ఒక నిరీక్షణ నాకు రాదు అని అనుకున్నావా? అయితే కుమార కుమార్తె, దేవుని యొక్క వాగ్దానము నీకు సెలవిస్తుంది. అని అంటున్నాడు, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సత్తు, యు ఆర్ మైన్. ఈ వాక్యాన్ని నేను చాలా బాగా బలపరిచే మాట నాకు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు. నిజమే ప్రియ కుమార కుమార్తె, మన దేవుడు మనల్ని కోరుకునేవాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఈరోజు మనకున్న ప్రతికూల వాతావరణాన్ని బట్టి అందరూ విడిచి వెళ్ళిపోవచ్చు, బంధువులు, స్నేహితులు, ఇష్టమైన వారు దూరమైపోవచ్చు, కానీ అని అంటున్నాడు, నీవు నా సొత్తు. ఈ బలహీన సమయంలో నేను నీకు సహాయం చేయబోతున్నాను. కావున ప్రియ కుమార కుమార్తె, భయపడక, ఇదిగో దేవునికి నిరీక్షణ కాలము దగ్గర పడుతుంది. ఆయన బంధకాలు విమోచన, నీకు విడుదల కలగబోతుంది. నమ్ము, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు, ఇంతవరకు మీరు నడిపించిన బట్టి ఉన్నారు ప్రభా. మీరు వాక్యం సెలవిచ్చిన ప్రకారం మాలో భయం తీసివేస్తున్నాము. ధైర్యంగా ఉన్నావు, నువ్వు మా సొత్తు అన్నావు కాబట్టి ధైర్యంగా ఉన్నావు ప్రభా. నేను నీ కార్యములు చేయబడుతున్నాను దేవానికి ఉన్నాను. నీ అద్భుతమైన కార్యం చేయండి, నీ ఆశ్చర్యమైన కార్యంతో నీ బిడ్డను బలపరచబడుతుంది దేవానికి ఉన్నాను. వారికున్న వేదన, వారికున్న బాధ తొలగించి ఆయన నూతన కార్యాలు చేసి మీరు మహిమ తెచ్చుకోమని, ఆయన ఎవరు ఎలాంటి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా వారి హృదయాలు నెమ్మదిపరచమని ఏస్తున్నాం బండి. ఆమేన్. కుమార కుమార్తె, భయపడక, ప్రభు మనకు తోడుకున్నాడు. ఆయన మన సాయం చేయను గాక. ఆమేన్.